ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః అనుగ్రహప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికాక్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి పంచపంచాశత్తమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆస్తిక మహర్షి
మాతృవంశము యొక్క రుణాన్ని తీర్చుకోవటం కోసం వాసుకి కోరిక మేరకు తల్లి ఆజ్ఞతో సర్పయాగాన్ని నిలిపివేయటం కోసం జనమేజయ మహారాజు నిర్వహిస్తున్నటువంటి సర్పయాగం జరిగే చోటుకు వచ్చాడు. ఆయన రాగానే ఆ యజ్ఞవేదికకు బయట ఉన్నటువంటి ద్వారపాలకులు లోపలికి ప్రవేశం లేదన్నారు. అనంగానే అక్కడున్నటువంటి మహారాజును వేదాంగ విధులైనటువంటి మహర్షులను కూడా ఆకర్షిస్తూ వాళ్ళందరినీ స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆస్తిక మహర్షి తాను వెళ్ళినటువంటి కార్యం సిద్ధించాలంటే ముందు జనమేజయుని మనస్సులో ఒక రకమైనటువంటి అనుగ్రహం కావాలి, అతని మనస్సు ప్రశాంతత పొందాలి. ఆ విధమైనటువంటి ఆలోచనతో అతని వంశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఇలా స్తుతిస్తూ ఉన్నారు ఆస్తిక మహర్షి. సోమస్య యజ్ఞ వరుణస్య యజ్ఞ ప్రజాపతేర్యజ్ఞ ఆసీత్ ప్రయాగే తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ జనమేజయ మహారాజా, నీవు చాలా ఉత్తముడివయ్యా. నువ్వు నిర్వహిస్తున్నటువంటి యజ్ఞాన్ని చూస్తూ ఉంటే సాధారణంగా కనిపించట్లేదు ఈ యజ్ఞము. ఆనాడు చంద్రుడు నిర్వహించినటువంటి యజ్ఞంలాగా ఉన్నది, వరుణదేవుడు నిర్వహించినటువంటి యజ్ఞంలాగా ఉన్నది. సాక్షాత్తు ప్రయాగ అనేటువంటి పుణ్యక్షేత్రంలో ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు నిర్వహించినటువంటి యజ్ఞంలా కనిపిస్తూ ఉన్నది. అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠములు కలిగిన వాళ్ళు, మంత్రవేత్తలు అందరూ కూడా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారంటే ఇది చాలా అద్భుతం. కాబట్టి భరతవంశములో శ్రేష్టమైనటువంటి వాడా, మాకు మంగళములు కలుగుగాక, మా అందరికీ కూడా నీకు ఆత్మీయులమైనటువంటి మా అందరి కొరకు కూడా మంగళములు అగుగాక. అంటే నీ వల్ల మాకు ప్రియమైనటువంటి కార్యం నెరవేర్చవలసినది ఉన్నది అని తెలియజేస్తూ మీ పరిపాలనలో మీ వంటి గొప్పవారి యొక్క చక్కని అభిమానంతో మేమంతా కూడా ఎప్పుడూ క్షేమంగా ఉండేటట్లుగా మీరు చూడవలసింది అని మహారాజుని కోరుతూ ఉన్నారు. పారీక్షిత స్వస్తినో అస్తు ప్రియేభ్యః, ప్రియేభ్యః నః, మా కొరకై స్వస్తి అస్తు, మంగళమగుగాక. మా అందరికీ కూడా మీ వంటి మహారాజులు అండదండలుగా ఉండి మాకు మంగళములు కలిగించండి అని కోరుతున్నారు. శక్రస్య యజ్ఞ శతసంఖ్య ఉక్త తథా పూరో తుల్య సంఖ్యం శతం వై తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. 100 యజ్ఞాలు చేసినటువంటి వారు దేవేంద్రుడవుతాడు. దేవేంద్రుడు అవ్వాలంటే 100 యజ్ఞాలు చెయ్యాలి, అది ఆయనకు ప్రసిద్ధి. ఆ దేవేంద్రుడు చేసినటువంటి 100 యజ్ఞముల కన్నా నీ యజ్ఞం ఇంకా వైభవంగా ప్రకాశిస్తోంది. అంతేకాదు పూరుడనే పేరు కలిగినటువంటి మహారాజు నిర్వహించినటువంటి 100 యజ్ఞముల కంటే మహత్తరంగా నీ యజ్ఞం ప్రకాశిస్తూ ఉన్నది అని ఆ మహర్షి ఆస్తికుల వారు ఆ జనమేజయుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నారు. రజనీనాథ కులైక భూషణుడవై రాజరిషివై ధారుణీ ప్రజనెల్లన్ దయతోడ ధర్మచరితన్ పాలించుచున్ తొంటి ధర్మజునాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయున్ పోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షిత. నన్నయ్య గారు ఈ ఘట్టంలో చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రచించారు. ఆస్తిక మహర్షి యొక్క హృదయంలో ఉన్నటువంటి భావాన్ని స్వచ్ఛంగా ప్రకటించారు. మూలంలో ఉన్నటువంటి వ్యాసుల వారి చక్కని రచనకు కూడా అనుసంధానం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యాలు రచించారు నన్నయ్య గారు. రజనీనాథ కులైక భూషణుడవై అంటే చంద్రవంశమున ఉన్నటువంటి రాజులందరికీ కూడా, రాజులందరిలో కూడా శ్రేష్ఠుడవై ఆ వంశానికి వన్నె తెచ్చేటువంటి సద్గుణములు కలిగినటువంటి ఓ జనమేజయ రాజర్షి, నీవు ధర్మమైనటువంటి మార్గంతో
ఈ లోకాన్నంతా భూమినంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నావు. ఆ ధర్మరాజు గారు, అదేవిధంగా పూర్వీకులైనటువంటి మన చరిత్రలో ఉన్న నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాత, శ్రీరామచంద్రమూర్తి, రఘుమహారాజు, వీళ్ళందరితో పాటుగాను మీ వంశంలో ఉన్నటువంటి విజయుడు, అర్జునుల వారు, వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా ఈ భూమిని పరిపాలించారో అదేవిధంగా నీవు కూడా చక్కగా ఈ భూమిని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నావు. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము, ధర్మజు రాజసూయ యజ్ఞము, ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము, పాశపాణి యజ్ఞమును, కృష్ణ యజ్ఞము, నిశాకరు యజ్ఞము, నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక రూప విలసన్మహిమన్ కురు వంశవర్ధన. నీవు చేసేటువంటి యజ్ఞాన్ని చూస్తూ ఉంటే పూర్వీకులైనటువంటి మహానుభావులు చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. వారితో ధీటుగా సాటిగా నీవు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నావు. నలమహారాజు యజ్ఞం చేశాడు అద్భుతంగా. ఆ మహారాజు గారి యజ్ఞ వైభవంతోనే ఈనాడు నీవు చేసేటువంటి యజ్ఞం ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే మీ వంశంలోని ధర్మరాజుల వారు నిర్వహించినటువంటి అశ్వమేధాది యజ్ఞములతో సమానంగా ఈ యజ్ఞం ప్రకాశిస్తూ ఉన్నది. ప్రయాగలో బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞము, చంద్రుడు చేసినటువంటి యజ్ఞము, ఇవన్నీ కూడా నీ యజ్ఞంతో పోటీ పడుతూ ఉన్నాయి. మహానుభావులతో సమానంగా నీవు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నావు అని చక్కగా స్తుతిస్తూ ఉన్నారు ఆస్తిక మహర్షి. యమస్య రాజ్ఞ హరిమేధసశ్చ యథా యజ్ఞ రంతి దేవస్య రాజ్ఞ తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. అంతేకాదు హరిమేధసుడనేటువంటి పేరు కలిగిన మహారాజు నిర్వహించినటువంటి యజ్ఞంతో సమానంగా ఈ యజ్ఞం ప్రకాశిస్తూ ఉన్నది. సమవర్తి అయినటువంటి యమధర్మరాజు నిర్వహించినటువంటి యజ్ఞంతో సమానంగా ఉన్నది. ప్రసిద్ధి చెందిన రంతిదేవుడనే మహారాజు కూడా యజ్ఞాలు నిర్వహించాడు. వాటితో సమానంగా ఉన్నది నీ యజ్ఞము అని వర్ణిస్తున్నారు. రంతిదేవుడు అంటే సంకృతి అనేటువంటి మహారాజు యొక్క కుమారుడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి దాన ధర్మాలు చేసి దేవేంద్రుడి దగ్గర నుంచి వరాలు పొందారు. ఆయన ఏం కోరారు రంతిదేవుడు దేవేంద్రుని వరం అంటే, అన్నంచనో బహుభవేత్, ఎప్పటికీ కూడా అన్న సమృద్ధి ఉండాలి. దేనికోసం అంటే మా కుటుంబం అంతా కూర్చుని తినడానికి, మా బంధువుల కోసం కాదు. ఎందువల్ల అన్నం ఎక్కువగా ఉండాలి, లభించాలి అంటే అతిథీంశ్చ లభేమహి, ఆ అన్నాన్నంతా కూడా 10 మందికి దానం చేయటానికి తగినంత మంది అతిథులు కూడా నాకెప్పుడూ దొరుకుతూ ఉండాలి. నా ఇల్లు ఎప్పుడూ కూడా అన్నదానంతో నిత్యం కళకళలాడుతూ ఉండాలి, అన్న సమృద్ధి ఉండాలి. అంతేకాదు శ్రద్ధాచనో మా వ్యగమత్, ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవించాలి, అన్నదానం చెయ్యాలి. ఇటువంటి లక్షణాల నుంచి నా శ్రద్ధ బయటికి పోకూడదు. మంచి పనుల యందు నా బుద్ధి నిలిచి ఉండాలి. మాచయాచిష్మ కంచన, ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించేటువంటి పరిస్థితి రాకుండా నేనే 10 మందికి కూడా దానం చేసేటువంటి పుష్కలమైనటువంటి అన్న సమృద్ధిని, అటువంటి కార్యాన్ని నిర్వహించేటువంటి శ్రద్ధను బుద్ధిని కూడా నాకు ఇవ్వవలసింది అని రంతిదేవుడు ప్రార్థించాడు ఇంద్రుణ్ణి. అంటే ఎవరైనా భగవంతుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటే మనకు ఏం కావాలో స్వార్థపూరితమైనటువంటి కోరికలే మనకి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ ఆ మహారాజు కోరినటువంటి కోరిక ఏమిటి అంటే, తన వల్ల అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఎవరు అన్నార్తులై ఉండకూడదు అని కోరుతూ ఉన్నాడు. ఆ రంతిదేవుడు నిర్వహించినటువంటి యజ్ఞములలో అటువంటి చక్కని దాన ధర్మాలన్నీ కూడా జరిగాయి. ఓ జనమేజయ మహారాజా, ఆ రంతిదేవుని వంటి చక్కని గుణవైభవం కలిగినటువంటి వాడవు, ఆ మహారాజు వలె అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నీవు నిర్వహిస్తున్నావు అని ఆస్తిక మహర్షి స్తుతిస్తూ ఉన్నారు జనమేజయుణ్ణి. అదేవిధంగా గయస్య యజ్ఞ శశబిందోశ్చ రాజ్ఞ యజ్ఞస్తథా వైశ్రవణస్య రాజ్ఞ తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః.
మాకు మాత్రం నీ వలన సమస్తమైనటువంటి మంగళములు కలిగే విధంగా చేయవలసింది, మాకు ప్రియం చేయవలసింది అని కోరుతూనే ఆస్తిక మహర్షి జనమేజయుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నారు. గయస్య యజ్ఞ, గయుడనేటువంటి మహారాజు ఎంతో వైభవంగా యజ్ఞం నిర్వహించాడు. గయుడంటే అమూర్త రయసుడనే పేరు కలిగినటువంటి మహారాజు యొక్క కుమారుడు. ఆయన గయుడు ఏకధాటిగా 100 ఏళ్ల పాటు యజ్ఞయాగాలు చేశాడు. ఆ 100 సంవత్సరాలు కూడా యజ్ఞంలో ఉపయోగించినటువంటి, అందులో ఉపయోగించగా మిగిలినటువంటి యజ్ఞ ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 100 సంవత్సరాలు గడిపాట ఆ గయుడనేటువంటి మహారాజు. యహా వర్షశతం రాజా హుత శిష్టాశనో భవతు. ఆ విధంగా యజ్ఞ భాగములను మాత్రమే, యజ్ఞంలో మిగిలిపోయిన ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించుకుంటూ అన్ని సంవత్సరాలు గడిపేటప్పటికీ అగ్నిదేవునికి ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఆ గయుడనేటువంటి మహారాజుకి వరాలు ఇచ్చాడు. వరాలు ఇస్తే మరి గయుడనే మహారాజు ఏం వరాలు కోరుకుంటూ ఉన్నాడు? మనోమే రమతాం సత్యే తత్ప్రసాదాత్ హుతాశన ధర్మే శ్రద్ధాచ వర్ధతాం. నా మనస్సు ఎప్పుడూ కూడా సత్యమునందు మాత్రమే ప్రవర్తించాలి, సత్యాన్ని దాటి ఇతరమైన విషయముల పట్ల నా మనస్సు ప్రవర్తించకూడదు. ఆ రకమైన అనుగ్రహాన్ని నీవు నాకు కలిగించవలసింది. ధర్మబద్ధమైనటువంటి కార్యములను ఆచరించుటయందు మాత్రమే నాకు శ్రద్ధ ఉండాలి. నేను చేసే ఏ పనైనా కూడా ధర్మబద్ధంగా ఉండాలి తప్ప నేను అధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడిని ఎప్పటికీ కాకూడదు అని చెప్పి ఆ గయుడనేటువంటి మహారాజు అగ్నిదేవుడు వరాలిస్తానంటే ఇలా కోరుకున్నాడు. ఓ జనమేజయ మహారాజా, నీవు కూడా ఆ గయుని వంటి గొప్ప చక్కని బుద్ధి వైభవం కలిగినటువంటి వాడివి, స్వార్థం లేనివాడివి, నీ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించేటువంటి గుణం కలిగినటువంటి వాడివి. ఇంకా గయ మహారాజు గంగా నదిలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అన్ని గోవులను దానం చేశాడు. అంటే అవన్నీ లెక్క పెట్టడానికి వీలవుతుందా అంటే, ఆ గంగా నదిలో ఉండేటువంటి ఇసుక రేణువుల్ని లెక్క పెట్టడం ఎలా అసాధ్యమో, ఈయన చేసినటువంటి గోదానములను కూడా, గోవులను కూడా లెక్కించడం అసాధ్యమని ఇందులో ఉన్నటువంటి భావం. అటువంటి చక్కని దానగుణం కలిగినటువంటి వాడా ఓ జనమేజయా, నీ వల్ల మాకు మంగళము కలుగుగాక, ప్రీతి కలుగుగాక అని ఆ జనమేజయుణ్ణి చక్కగా స్తుతిస్తూ ఉన్నాడు. గయస్య యజ్ఞ శశబిందోశ్చరాజ్ఞ. అలాగే పూర్వకాలంలో శశబిందుడనే పేరు కలిగిన మహారాజు ఉండేవాడు. నీ యజ్ఞం చూస్తూ ఉంటే ఆ మహారాజు గుర్తొస్తున్నాడయ్యా. ఆ శశబిందుడనేటువంటి మహారాజు చిత్రరథుడనేటువంటి మహారాజు కుమారుడు. అంతులేని సంపదలున్నాయి ఆ మహారాజు దగ్గర. ఏం చేశాడు ఆ సంపదలంటే తాను అనుభవించలేదు. అశ్వమేధయాగం చేసి ఆ అశ్వమేధయాగానికి అనేక మంది వచ్చారు ఋత్విక్కులుగా, సామాన్యులకు కూడా. అందరికీ ఎవరికంటే వారికి తన దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ కూడా దాన ధర్మాలు చేసేసాడు. ఆయన దగ్గర ఇంకేం మిగల్లేదు. అటువంటి ఉదార బుద్ధి కలిగినటువంటి వాడు ఆ మహారాజు, శశబిందుడనేటువంటి మహారాజు. అటువంటి లక్షణాలే ఓ జనమేజయ నీలో కనిపిస్తూ ఉన్నాయి అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. నృగస్య యజ్ఞస్తు అజమీఢస్య చాసీత్ యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పరీక్షిత స్వస్తినః అస్తు ప్రియేభ్యః. అలాగే నృగుడనేటువంటి పేరు కలిగిన మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారు కూడా ఎన్నో యజ్ఞయాగాలు చేశారు. విశేషించి ఆ నృగ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందాడు. ఆయన ఆ మహారాజు వంటి వాడవే నీవు కూడా. అదేవిధంగా విశ్వామిత్రుని వంశంలో ఉండేవాడు ఒక మహారాజు అజమీఢుడని. ఆ మహారాజు ఎంత గొప్పగా దాన ధర్మాలు యజ్ఞాలు చేశాడో అదే విధమైనటువంటి వైభవం అంతా కూడా నీ యజ్ఞంలో కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః, దశరథ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎంత వైభవంగా యజ్ఞాన్ని ఆచరించాడో, ప్రజల్ని సంరక్షించాడో
అటువంటి వైభవం అంతా కూడా నీ యజ్ఞంలో కనిపిస్తోందయ్యా ఓ జనమేజయ మహారాజా. రాముని కాలంలో కాలవర్షి పర్జన్య, మేఘుడు సమయానుకూలంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఏ సమయంలో వర్షాలు పడాలో అప్పుడు మేఘము వర్షాన్ని వర్షించింది. ప్రాణినో నాప్సు మజ్జంతి, ప్రాణులన్నీ కూడా నీళ్లలో మునిగిపోవటం, కొట్టుకుపోవటం ఇలాంటి విపరీతాలేమీ జరగలేదు. నాణ్యథా పావక అదహత్, అగ్ని ప్రమాదాలు కూడా రాముని యొక్క పరిపాలనలో ఎక్కడా కనిపించలేదు. రుజాభయం న తత్ర ఆసీత్, రోగాల వల్ల వచ్చేటువంటి భయాలు కూడా శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో ఎక్కడా లేవు. అరోగాః సర్వసిద్ధార్థాః రామే రాజ్యం ప్రశాసతి, ధర్మనిత్యాః ప్రజాశ్చాసన్ రామే రాజ్యం ప్రశాసతి. ఎవరికి ఏ ప్రయోజనాలు ఎలా అందాలో వారి వారి అర్హతల్ని బట్టి అందరూ సమృద్ధిగా సంతుష్టిగా ఉన్నారు తప్ప ఇది మాకు లేదే అనేటువంటి కొరత ఎవరి హృదయంలో కూడా కలగలేదు. ఎవరికి రోగభయం లేదు. ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై ధార్మికమైన కార్యములు ఆచరించారు తప్ప ప్రజలు ధర్మాన్ని విడిచిపెట్టి ఎవరూ లేరు. ఆనాడు రామచంద్రుని కాలంలో ఇటువంటి పరిపాలన సాగింది. అందువల్లనే ప్రతిమా నాటకంలో భాసుడు వర్ణిస్తూ ఇదానీం భూమిపాలేన కృతకృత్యాః ప్రజాః రామాభిధానం మేదిన్యాం శశాంకం అభిషించత. ఇదానీం భూమిపాలేన కృతకృత్యాః కృతాః ప్రజాః. రాముడంటే ఎవరో కాదు, ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు ఏ విధంగా అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడో, శ్రీరామచంద్రమూర్తి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రుడు. రాముడంటే సాక్షాత్తు భూలోక చంద్రుడు. ఇన్నాళ్ళకి మన యొక్క ఆనందం నెరవేరబోతూ ఉన్నది. మనం కృతకృత్యులమవుతున్నాం. దశరథ మహారాజు మంచి పని చేస్తున్నాడు. ఈనాటికి కదా మనం జన్మ పొందినందుకు సార్థకత అని రాముడు రాజుగా అభిషేకిస్తున్నాడని తెలియంగానే, అభిషేకింపబడుతున్నాడు దశరథుని చేతని తెలియంగానే ప్రజలందరూ ఆనందించారు. అటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అయితే ఈనాడు ఈ యజ్ఞంలో నిన్ను చూస్తూ ఉంటే ఓ జనమేజయ మహారాజా, ఆ శ్రీరామచంద్రమూర్తి గుణాలన్నీ కూడా నీలో కనిపిస్తున్నాయని ఆ శ్రీరామచంద్రమూర్తితో సమానంగా ఆస్తిక మహర్షుల వారు ఆ జనమేజయుడిని స్తుతిస్తూ ఉన్నారు. అదేవిధంగా యజ్ఞశ్రుతో దివిదేవస్య సూనోః యుధిష్ఠిరస్య అజమీఢస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పరీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ధర్మదేవత అయినటువంటి ఆ యమధర్మరాజుతో సమానమైనటువంటి వాడు, ఆయన అంశతో జన్మించినటువంటి వాడు ఎవరంటే ధర్మరాజు. ఆ ధర్మరాజునకే అజమీఢుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అంటే యజ్ఞముల యందు ఎల్లప్పుడూ కూడా తడుపబడుతూ ఉంటాడు. అంటే అవబృత స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాడు. యజ్ఞములతోనే రమిస్తూ ఉంటాడు. ధర్మమునందే అతని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఏ విధంగా యజ్ఞం చెయ్యాలి, ఏ విధంగా దాన ధర్మాలు చెయ్యాలి, ఈ విధమైన ఆలోచనలే ధర్మరాజుకుంటాయి. అంతటి ధర్మమూర్తి అయినటువంటి యజ్ఞముల యందు ఆసక్తి కలిగినటువంటి ధర్మరాజుతో సమానమైనటువంటి వాడవు నీవు అంటే, తన వంశంలో ఉన్నటువంటి ధర్మరాజుతో పోలిస్తే జనమేజయుడికి మనస్సు ఎంత ఆహ్లాదమైపోతుంది. ఆ విధంగా జనమేజయుని హృదయంలో ఆనందాన్ని కలిగిస్తూ చక్కగా ఆస్తిక మహర్షి స్తోత్రం చేస్తూ ఉన్నారు. తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. మీకు అత్యంత ఆత్మీయులమైనటువంటి మా కొరకు ఎల్లప్పుడూ కూడా మీ వల్ల మంగళము కలుగుగాక, మా యందు ఎల్లప్పుడూ మీరు ఉపకార బుద్ధి కలిగి ఉందురుగాక అని కోరుతూ ఉన్నాడు ఆస్తిక మహర్షి. దిలీపయజ్ఞః నహుషస్య రాజ్ఞః నలస్య రాజ్ఞః శశబిందోశ్చ శతబిందోశ్చ రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. అదేవిధంగా దిలీప మహారాజు అనే పేరు కలిగిన మహారాజు ఎన్నో యజ్ఞయాగములన్నీ కూడా చేశాడు. ప్రతి గ్రామంలోనూ ఆయన యజ్ఞం చేసినట్లు గుర్తుగా యూపస్తంభములు స్థాపించబడ్డాయి. యూపస్తంభములు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏర్పాటు చేసేటువంటి స్తంభములను యూపస్తంభములు అంటారు. అవి
ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. ఆ దిలీప మహారాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి తన భార్య సుదక్షిణతో బయలుదేరి వెడుతూ ఉంటే ఆ దారిలో తాను దానం చేయబడినటువంటి గ్రామములకు సంబంధించినటువంటి ఉత్తములైన బ్రహ్మతత్వవేత్తలందరూ వచ్చి ఆ మహారాజుని చక్కని మంత్రములతో ఆశీర్వదించారు. ఆ విధంగా విరివిగా లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు ఆ దిలీప మహారాజు. అదేవిధంగా నహుషుడనేటువంటి పేరు కలిగిన మహారాజు గారు ఉన్నారు. ఆయన చేసినటువంటి యజ్ఞములకు దేవతలు ఆనందించి సాక్షాత్తు ఇంద్ర పదవే కట్టబెట్టారు ఆ నహుషునకు. అంతటి గొప్పవాడవు నీవు, దిలీపునితో సమానమైన వాడవు, నహుష చక్రవర్తితో సమానమైనటువంటి వాడవు. నలస్య రాజ్ఞ, నలుడనేటువంటి నిషధరాజుతో సమానమైనటువంటి గొప్పతనం కలిగిన వాడవు. శతబిందు అనే పేరు కలిగిన మహారాజుతో సమానమైన వాడవు. కాబట్టి నీవు మా అందరి యందు కూడా ప్రీతి కలిగిన వాడవు అగుదువుగాక. విద్వన్ముఖుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడేగుదెంచి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వంద్యుండు సదస్యుడయ్యెనని నన్ శక్యంబె వర్ణింప. సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణి. గొప్ప పండితుడు, విద్వాంసుడు, ధర్మానికి సాక్షాత్తు నిలువుటద్దం, ముల్లోకములలోనూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప ప్రతాపం కలిగినటువంటి వాడు వ్యాస మహర్షే సాక్షాత్తు తన శిష్యులందరితో కూడి నీ యజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞంలో ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తూ ఉన్నాడు అంటే, అంతటి గొప్పవారే నీ యజ్ఞాన్ని నిర్వహిస్తూ రక్షిస్తూ ఉన్నారంటే ఇంక నీ గొప్పతనానికి లోటే ఉందయ్యా జనమేజయ చక్రవర్తి. నీవు సాక్షాత్తు విష్ణువుతో సమానుడవు. ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వాళ్ళు సాక్షాత్తు కూడా విష్ణు స్వరూపము అని చెప్పారు. నా విష్ణు పృథివీపతి అని. అలాగే ఓ జనమేజయ చక్రవర్తి, నీవు వ్యాసుడంతటి వాడు కూడా నీ యజ్ఞంలో పాలు పంచుకుని అంతటా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారంటే నీవు సామాన్యుడవు కాదయ్యా, సాక్షాత్తు విష్ణువుతో సమానుడవు అని చెప్పి వర్ణన చేస్తున్నారు. కృష్ణస్య యజ్ఞ సత్యవత్యాః సుతస్య స్వయం చ కర్మ ప్రచకారయత్ర. సాక్షాత్తు వేదములన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిల్లో ఉన్న విషయాలు అందరికీ విశదమయ్యేలాగా ప్రయత్నించినటువంటి వారు ఆ వ్యాస మహర్షి. పురాణములను రచించినటువంటి వారు, అంత గొప్పవారు నీకు ఇక్కడ ఈ యజ్ఞంలో పాల్గొని సహకరిస్తున్నారంటే నీ యజ్ఞం అమోఘమైనటువంటిదే, అందులో సందేహం లేదు. ఇమేచతే సూర్య సమాన వర్చస సమాసతే వృత్రహణ క్రతుం యథా నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమద్య దత్తయ్యేభ్యో న ప్రణశ్యేత్ కదాచిత్. సాక్షాత్తు సూర్య భగవానునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులంతా కూడా, అయ్యా ఓ ఋత్విక్కులారా మీ అందరికీ కూడా నమస్కారాలు. మీ వంటి వారు ఎక్కడ దొరుకుతారు? ఏ లోపము లేకుండా ఇంత చక్కగా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు వేరొకరు ఎక్కడా ఉండరు. ఓ మహారాజా, అటువంటి వారంతా కూడా నీ యజ్ఞంలో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని ఏ విధంగా అయితే జాగ్రత్తగా నిర్వహిస్తారో అంత జాగ్రత్తగా నిన్ను దేవేంద్రుని వలె భావించి అంత శ్రద్ధాసక్తులతో ఈ ఋత్విక్కులంతా కూడా యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి ఏది నీవు దానంగా ఇచ్చినప్పటికీ కూడా అది ఏనాటికి నశించనటువంటి గొప్ప పుణ్యాన్ని నీకు ఇస్తుంది. తప్పకుండా నీవు గొప్ప పుణ్యాన్ని పొందబోతూ ఉన్నావు. వితత మఖ ప్రయోగ విధి విత్తములు. ఈ పద్యాలన్నీ కూడా అమూల్యమైనటువంటి రత్నాలతో సమానం. వితత మఖ ప్రయోగ విధి విత్తములు ఉత్తమ ధీయుతుల్ జగన్నుత మహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులు ఈ క్రతువున ఋత్విజుల్ కమల గర్భ సమానులు పూర్వదిక్పతి క్రతువున యాజకోత్తముల కంటే ప్రసిద్ధులు సర్వ విద్యలన్. ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులున్నారే వీళ్ళు ఎంతటి వాళ్ళు అంటే, తూర్పు దిక్కునకు అధిపతి అయినటువంటి దేవేంద్రుని యజ్ఞంలో ఎవరైతే సహకరిస్తూ ఉంటారో ఆ ఋత్వికుల కంటే కూడా అధికమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వారు.
అనుగ్రహించటానికైనా లేదా ఎదుటివారిని తమ వశం చేసుకోవటానికైనా కూడా సమర్థులైనటువంటి వారు, లోకములో ప్రసిద్ధి చెందినటువంటి వారు, ఉత్తమమైనటువంటి బుద్ధి వైభవం కలిగినటువంటి వారు, అనేక రకములైన యజ్ఞములను చేసి 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 ఏ విధంగా అవి ఫలవంతమవుతాయో తెలిసినటువంటి వారు ఈ యజ్ఞంలో నీకు ఉపకరించేటువంటి ఋత్విక్కులంతా కూడా, జనమేజయ మహారాజా, నీవు ఇంత గొప్ప వైభవంతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నావు. ఋత్విక్ సమో నాస్తి భూతలేస్మిన్ ద్వైపాయనేనేతి వినిశ్చితం మే ఏతస్య శిష్యాహి క్షితించరంతి సర్వర్త్విజః కర్మసు స్వేషు దీక్షాః. వ్యాస మహర్షితో పాటు ఉన్నటువంటి వారు శిష్యులున్నారే, అంతటి పండితులు ఈ ప్రపంచమంతా తిరిగినా కూడా దొరకరు. అంత గొప్ప ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వారు. ఆయన శిష్యులందరూ కూడా ఈ లోకమునంతా కూడా సంచరిస్తూ ఉంటారు. వారి గొప్పతనము పాండిత్యము అంతా కూడా లోకంలో ప్రసిద్ధి చెందినదే. వాళ్ళందరూ కూడా ఈనాడు నీ యజ్ఞమును నిర్వహించడానికి అంగీకరించి శ్రద్ధాసక్తులతో ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నారంటే నీకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారయ్యా ఓ జనమేజయ చక్రవర్తి అని చెబుతూ ఉన్నారు. విభావసుశ్చిత్ర భానుర్మహాత్మా హిరణ్యరేతాః హుతభు కృష్ణవర్త్మ ప్రదక్షిణావర్త శిఖ ప్రదీప్త హవ్యం తవేదం హుతభుక్వష్టిదేవః. విభావసు గొప్పదైనటువంటి చిత్రమైనటువంటి చక్కని తేజస్సు కలిగినటువంటి వాడు, గొప్పవాడు, బంగారుమయమైన కాంతులు కలిగినటువంటి వాడు, హవిర్భాగములను తాను స్వీకరించి దేవతలకు అందించేటువంటి వాడు, గొప్ప మార్గము కలిగినటువంటి వాడు అయిన అగ్నిదేవుడు ఈ యజ్ఞంలో ఎలా నీకు సహకరిస్తున్నాడంటే, ఆ యజ్ఞం చేసేటప్పుడు అందులో స్వాహాకారములతో గనక మంత్రములను చెబుతూ ఋత్వికులు చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి అగ్ని ప్రదక్షిణ క్రమంలో సవ్య దిశలో చక్కగా తిరుగుతూ ఆ యజ్ఞము యొక్క శుభాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు శుభం కలుగుతుందని సూచిస్తూ అగ్నిదేవుడు మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. మీ నుంచి హవ్యాన్ని కోరుతున్నాడు. జనమేజయ మహారాజు నాకు హవ్యమును ఇవ్వాలి అని అగ్నిదేవుడు స్వయంగా కోరుతున్నట్టుగా ఉంది ఈ యజ్ఞంలో. అగ్నిదేవుని యొక్క సంచారం చూస్తూ ఉంటే అంత గొప్పగా ఉన్నది నీ యజ్ఞం అంతా కూడా. నేహత్వదన్యో విద్యతే జీవలోకే సమో నృపః పాలయిత ప్రజానాం దిష్ట్యాచతే ప్రీతమనా సదాహం త్వం వారుణో ధర్మరాజో యమోవా. నిజంగా ఓ జనమేజయ చక్రవర్తి, ఈ లోకంలో నీ అంత గొప్పగా పరిపాలించేటువంటి రాజులు ఎవరున్నారు? నీకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరయ్యా. ప్రజల యొక్క కష్టసుఖాల్ని తెలుసుకునేటువంటి వారు చాలా తక్కువ. నీవే సమర్థుడవు. అందులో దైవవశం చేత నీ యందు నా మనస్సు ఎంతో ప్రసన్నంగా ఉంది, ఆసక్తి కలిగినదయ్యింది. నీ మీద నాకు అభిమానం కలుగుతోంది. నీవు జనమేజయ మహారాజువా, సాక్షాత్తు వరుణదేవుడువా, లేకపోతే యమధర్మరాజువా, లేకపోతే ధర్మరాజువా? నిన్ను చూస్తూ ఉంటే ఇంతమంది దేవతామూర్తులంతా కూడా నీలో నాకు కనిపిస్తున్నారయ్యా జనమేజయ చక్రవర్తి. నీ వంటి పరిపాలకుడు దొరకటం కష్టం. ఆర్తిహర క్రియాభిరతుడై కృత సన్నిధి అయి ప్రదక్షిణావర్త శిఖాగ్రహస్తములవన్నీ మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్ గొనుచు వారిజ వైరి కులేశ నీకు సంపూర్ణ మనోరథంబులును పుణ్యఫలంబులు నిచ్చుచుండెడిన్. అందరి కష్టాలు తీర్చేటువంటి విధంగా నీ కార్యాన్ని సఫలం చేస్తున్నట్లుగా అగ్నిదేవుడు నీకు దగ్గరగా ఉండి ప్రదక్షిణ క్రమంలో సంచరిస్తూ నీకు శుభాన్ని సూచిస్తూ ఆ అగ్నిదేవుడు నీకు సంపూర్ణమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చే విధంగా ఈనాడు ఈ యజ్ఞంలో నాకు కనిపిస్తూ ఉన్నాడు. శక్ర సాక్షాత్ వజ్రపాణిర్యథేహ త్రాతాలోకేస్మిన్ త్వం తథేహ ప్రజానాం మతస్త్వం పురుషేంద్రేహ లోకే నత్వదన్యో భూపతిరస్తి యజ్ఞే. సాక్షాత్తు ముల్లోకములను కూడా రక్షించేటువంటి దేవేంద్రుడు ఎంత గొప్పవాడో
ముల్లోకములను రక్షించేవారు ఎవరు అంటే దేవేంద్రుడు ఎలా అయితే చెప్పుకుంటారో, ఈ భూలోకంలో సమస్తమైనటువంటి జనులను ప్రాణులను రక్షించేటువంటి వాడవు నీవే అని అందరూ కూడా అంగీకరిస్తారు. ఎందువల్లంటే నువ్వు దేవేంద్రుడితో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడవు. ఖట్వాంగనాభాగ దిలీపకల్ప యయాతి మాంధాతృ సమప్రభావ ఆదిత్య తేజ ప్రతిమాన తేజా భీష్మో యథా రాజసు సువ్రతస్త్వం. ఖట్వాంగుడని ఒక మహారాజు ఉండేవాడయ్యా ఓ జనమేజయ. 2 గడియల కాలంలో మోక్షాన్ని సంపాదించినటువంటి వాడు విష్ణునామాన్ని ఉచ్చరించి, ఆ ఖట్వాంగ మహారాజు ఎంత చక్కని పుణ్యాత్ముడో అంతటి గొప్పవాడవు నీవు. నాభాగుడు అలాగే దిలీపుడు మొదలైన రాజులతో సమానమైన వాడా. యయాతి మాంధాతృ సమప్రభావ, నీవు యయాతితో సమానమైనటువంటి వాడవు. యయాతి మహారాజుతో సమానమైన గొప్పతనం. యయాతి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ వేదిక ఎంత గొప్పగా నిర్మించాడు అంటే శమ్యాపాతము అని చెబుతారు. అంటే ఒక కర్రను తీసుకుని బలవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ కర్రని విసిరితే అది ఎంత దూరంలో వెళ్ళి పడుతుందో అంత మేర వరకు యజ్ఞవేదిక నిర్మించినటువంటి వాడు యయాతి మహారాజు. 1000 యజ్ఞాలు చేశాడు, 100 వాజపేయ యాగాలు చేశాడు. అంతేకాదు కొండల్లాగా 3 కుప్పల్ని ధనరాశుల్ని అందరికీ కూడా దానం చేశాడు. అంత గొప్పవాడు యయాతి మహారాజు. ఈనాడు ఓ జనమేజయ చక్రవర్తి నిన్ను చూస్తుంటే ఆ యయాతి మహారాజు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. అంతేకాదు నువ్వు మాంధాతతో సమానమైనటువంటి వాడవు అని వర్ణిస్తున్నారు. మాంధాత అంటే యవనాశ్వుడనే పేరు కలిగిన మహారాజు కుమారుడు ఆయన మాంధాత. ఇంద్రుడు అనుగ్రహించి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. యత్ర సూర్య ఉదేతి స్మయత్ర చ ప్రతితిష్ఠతి సర్వం తద్ యవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. ఆ విధంగా దేవేంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు మాంధాత. ఎంతవరకు సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కూడా ఆ సూర్యకాంతి ఎక్కడెక్కడైతే ప్రసరిస్తుందో ఆ ప్రసరించిన భాగమంతా కూడా మాంధాత మహారాజు చేత పరిపాలింపబడిందే అని చెప్పబడింది. 100 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూయ యాగాలు చేశాడు ఆ మాంధాత అనేటువంటి మహారాజు. అంత గొప్పవాడైనటువంటి మాంధాతతో సమానమైనటువంటి చక్కని కీర్తి కలిగినటువంటి ఓ జనమేజయ, మా యందు నీ అనుగ్రహాన్ని ఉంచవలసింది. ఆదిత్య తేజ ప్రతిమాన తేజా, సూర్యుడితో సమానమైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడా. భీష్మో యథా రాజసు సువ్రతస్త్వం, రాజులందరిలోకెల్లా భీష్ముల వారికి ఎంత గొప్ప కీర్తి ఉందో అంతటి కీర్తి ఆ తర్వాత నీకే ఉన్నది అని ఈ విధంగా జనమేజయుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఆస్తిక మహర్షి. ఎందువల్ల అంటే నిజంగా జనమేజయుడంతటి గొప్పవాడే. అంతేకాకుండా ఇక్కడ ఆస్తిక మహర్షి తన మాతృవంశీయులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి, ఆ సర్పయాగాన్ని నిలిపివేయాలి. కాబట్టి తల్లి రుణం తీర్చుకోవటం కోసం తాను ఎందుకైతే జన్మించాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం జనమేజయుడు నిర్వహించే యజ్ఞవేదిక దగ్గరకు వెళ్ళి ఆ మహారాజును ఈ విధంగా ఆ ఋత్వికులందరితో కలిపి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే పంచపంచాశత్తమోऽధ్యాయః ఆస్తిక ఉవాచ సోమస్య యజ్ఞో వరుణస్య యజ్ఞః ప్రజాపతేర్యజ్ఞ ఆసీత్ ప్రయాగే తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః శక్రస్య యజ్ఞః శతసంఖ్య ఉక్తః తథా పరం స్తు
స్తుల్య సంఖ్యం శతం వై తథా పరం స్తుల్య సంఖ్యం శతం వై తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః యమస్య యజ్ఞో హరిమేధసశ్చ యమస్య యజ్ఞో హర్యమేధసశ్చ యథా యజ్ఞో రంతి దేవస్య రాజ్ఞః యథా యజ్ఞో రంతి దేవస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః గజస్య యజ్ఞస్య శబిందోశ్చ రాజ్ఞః గయస్య యజ్ఞస్య శబిందోశ్చ రాజ్ఞః యజ్ఞస్తథా వైశ్రవణస్య రాజ్ఞః యజ్ఞస్తథా వైశ్రవణస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః నృగస్య యజ్ఞస్త్వజమీఢస్య చాసీత్ మృగస్య యజ్ఞస్తు అజమీఢస్య చాసీత్ యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః యథా యజ్ఞో దాశరథేశ్చ రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః యజ్ఞశ్రుతో దివి దేవస్య సూనోః యజ్ఞశ్రుతో దివి దేవస్య సూనోః యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః దిలీపరాజ్ఞో నహుషస్య రాజ్ఞః దిలీపరాజ్ఞో నహుషస్య రాజ్ఞః నలస్య రాజ్ఞః శతబిందోశ్చ రాజ్ఞః నలస్య రాజ్ఞః శశబిందోశ్చ రాజ్ఞః తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః కృష్ణస్య యజ్ఞః సత్యవత్యా సుతస్య కృష్ణస్య యజ్ఞః సత్యవత్యా సుతస్య స్వయం చ కర్మ ప్రచకార యత్ర స్వయం చ కర్మ ప్రచకార యత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః ఇమే చ తే సూర్య సమాన వర్చసః ఇమే చ తే సూర్య సమాన వర్చసః సమాసతే వృత్రహణః క్రతుం యథా సమాసతే వృత్రహణః క్రతుం యథా నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమద్య నైషాం జ్ఞాతుం విద్యతే జ్ఞానమద్య దత్తం యేభ్యో న ప్రణశ్యేత్ కదాచిత్ దత్తం యేభ్యో న ప్రణశ్యేత్ కదాచిత్ ఋత్విక్ సమో నాస్తి హి భూతలేస్మిన్ ఋత్విక్ సమో నాస్తి హి భూతలేస్మిన్ ద్వైపాయనే నేతి వినిశ్చితం మే ద్వైపాయనే నేతి వినిశ్చితం మే ఏతస్య శిష్యా హి
क्षितिं चरन्ति ఏతస్య శిష్యాః క్షితిం చరంతి सर्वत्विजः कर्मसु स्वेषु दीक्षा సర్వత్విజః కర్మసు స్వేషు దీక్షాః विभावसुश्चित्रभानुर्महात्मा విభావసుశ్చిత్రభానుర్మహాత్మా हिरण्यरेताहुतभुक्कृष्णवर्त्मा హిరణ్యరేతాహుతభుకృష్ణవర్త్మా प्रदक्षिणावर्तशिखः प्रदीप्तः ప్రదక్షిణావర్తశిఖః ప్రదీప్తః हव्यन्तवेदं हुतभुग्वष्टिदेवः హవ్యం తదేవం హుతభుక్వష్టిదేవః नेहत्वदन्यो विद्यते जीवलोके నేహత్వదన్యో విద్యతే జీవలోకే समो नृपः पालयिता प्रजानां సమో నృపః పాలయితా ప్రజానాం दिष्ट्या च ते प्रीतमनाः सदाहम् దిష్ట్యా చ తే ప్రీతమనాः సదాహం त्वं वारुणो धर्मराजो यमो वा త్వం వారుణో ధర్మరాజో యమో వా शक्रः साक्षाद्वज्रपाणिर्यथेह శక్రः సాక్షాత్ వజ్రపాణిర్యథేహ त्रातालोकेऽस्मिन् स्त्वं तथेह प्रजानां त्रातालोकेऽस्मिन् स्वं तथेह प्रजानाम् मतस्त्वन्नः पुरुषेन्द्रेह लोके मतस्त्वन्नः पुरुषेन्द्रेह लोके न च त्वदन्यो भूपतिरस्ति यज्ञे न च त्वदन्यो भूपतिरस्ति यज्ञे खट्वाङ्गनाभागदिलीपकल्प खट्वाङ्गनाभागदिलीपकल्प ययाति मां धातृसमप्रभाव ययातिमान् धातृसमप्रभाव आदित्यतेजः प्रतिमानतेजाः आदित्यतेजः प्रतिमानतेजाः भीष्मो यथा राजसु सुव्रतस्त्वम् భీష్మో యథా రాజసు సువ్రతస్త్వం. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు చక్కని అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. గత 2 రోజులుగా మనం గోవు యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే నిన్న అనుకున్నాం వేదాలలో గోవు అనే అంశం ఈనాడు ప్రస్తావన చేసుకుంటామని. పెద్ద విషయాల జోలికి పోకుండా అన్నిటినీ పరిశీలించి చిట్ట చివరిగా ఒక నిర్ణయంతో చెప్తున్న మాట ఏమిటి అంటే, వేదాలలో గోవు అంటే సాక్షాత్తు దేవతడే, అందులో సంశయం ఏమీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, అసలు ఇంద్రుడికి ఇంద్రత్వం రావడానికి కూడా కారణం గోవు అనే మనకి కనబడుతూ ఉన్నది. ముందు వేదంలో గోవుని ఏ విధంగా ప్రార్థన చేశారో తెలుసుకుంటే మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. దీన్ని తెలిపేటువంటి ప్రసిద్ధమైనటువంటి గోసూక్తం ఒకటి ఉన్నది. అందులో మొట్టమొదటి మంత్రాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థం ఈ విధంగా ఉంటుంది. ఆగావో అగ్మన్నుత భద్రమక్రంసీదంతు గోష్ఠే రణడన్త్వస్మే అని ఒక మంత్రం ఉంది. దానిలో అంటారు, గావహ ఆ అగ్మన్, హే గావహ ఆ అగ్మన్ అస్మదీయం గృహం ఆగచ్చంతు, హే గోవుల్లారా మా గృహానికి మీరు బాగా రండి, చక్కగా మా గృహంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. భద్రమక్రన్ భజనీయం శుభం కుర్వంతు అంటే పొందదగినటువంటి శుభాలన్నిటినీ కూడా మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు. పైగా సీదంతు అస్మదీయ గోష్ఠే సీదంతు, మా గోవులు మేము గోవుల్ని ఉంచేటువంటి స్థానంలో మీరు కూర్చోండి, అంటే మీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. తద్వారా మాకు దివ్యమైనటువంటి శుభాలన్నీ కలుగుతాయి కదా. పైగా అస్మాసు రమయంతాం, అస్మే రణయంతు అని వేదంలో ఉంది. అస్మాసు రమయంతాం అంటే అస్మాసు రమంతాం అంటే ఏమిటి, మా పట్ల మీరు ప్రీతిని వహించండి అని చెప్తున్నారు. ఎందుకు ఆ మాట అన్నారనేది మనకి తర్వాత విషయం. ప్రజావత్య పురురూప అనే వాటిలో తెలుస్తుంది. మా పట్ల ప్రీతి వహించండి అనడంలో చాలా ఆంతర్యం అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇది తెలియాలంటే ముందు గోవు యొక్క స్థానం వేదాల్లో ఇలా ఉంది అని చెప్పుకున్నాం.
ఇంద్రుడి కంటే కూడా గొప్పది గోవు అనబడేటువంటిది ఒక గాథ ఉంది. అది తెలుసుకుంటే దీనికి సమాధానం దొరుకుతుంది. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది అని అందరికీ తెలుసు. చాలామందికి పురాణాలు విన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. కానీ యజ్ఞం దేనితో చేస్తారు? గోక్షీరము, గోదధి, గోఘృతము, వీటితోనే కదా. అంటే ఇంద్రుడికి కూడా ఇంద్రత్వం రావడానికి కారణం గోవే కదా. కనుక ఇంద్రుడి కంటే గొప్పది గోవు అని చెప్పారు. కనుక గోవు యొక్క అనుగ్రహం లభిస్తే వాడికి ఇంద్రత్వం కంటే కూడా గొప్ప పదవి వస్తుంది అని చెప్పారు. దీనికి మనకి భారతంలోనే ఒకానొక చోట ఒక ఉపాఖ్యానం దొరుకుతుంది. ఇంద్రుడు ఒకసారి తనకంటే పైలోకంలో ఉన్నటువంటి గోరూపమైన దేవతల్ని చూశాట. చూసి బ్రహ్మగారిని అడుగుతాడు, మాకంటే పై స్థితిలో ఉన్నాయి గోవులు, ఇది ఎలా సాధ్యమని అడిగాడు. సహజంగా ఇది మనుషుల్లో ఉండేటువంటి జబ్బే కదా. తనకంటే ఒకడు పైన ఉంటే ఏమనుకుంటాడు? వాడు ప్రశాంతంగా ఉండడు. వాడికి ఉండాల్సిందంతా ఉన్నప్పటికీ తను ప్రశాంతంగా ఉండడు. ఎందుకంటే తనకంటే ఒకడు గొప్పగా ఉన్నాడు. ఈ స్థితి ఇక్కడే కాదట, చనిపోయి పైలోకాలకి వెళ్ళినా కూడా ఉంటుంది అని చెప్తారు. అనేక యజ్ఞాలు పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడనుకోండి, ఆ స్వర్గలోకంలో తనకంటే పైన ఇంకా సుఖంగా ఉన్నవాడిని వీడు చూస్తాడట. ఈ విషయం అనుగీతలో కూడా వస్తుంది. అలా పైన ఉన్నవాడిని చూసి వీడు అక్కడ కూడా బాధపడతాడట. అందుకే భూమి మీద ఉన్నప్పుడే అసూయాద్వేషాలు పోగొట్టుకోవాలి, లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత కూడా అవి జీవుని బాధిస్తాయి. అందుకే వాటిని పోగొట్టుకోవాలని భారత రామాయణాల్లో చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే కదా ఎక్కడైనా వస్తుంది. నీలో లేనిది ఎక్కడి నుంచి కొత్తగా వస్తుంది? నీలో ఏదుందో అది నువ్వు ఎక్కడికి వెళ్ళా ఉంటుంది. కనుక ఇంద్రుడు ఒకసారి గోవుల్ని చూసి అనుకున్నట్ట, 100 యజ్ఞాలు చేసి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను, నాకంటే గోరూపమైన దేవతలు పైన ఎందుకున్నారంటే బ్రహ్మ అప్పుడు చెప్తాడు, నాయన 100 యజ్ఞాలు చేసావు ఇంద్రుడు అయ్యావన్న మాట నిజమే, కానీ నీకు గోవులంటే చాలా చిన్న చూపు ఉంది అని అప్పుడు గోరూపమైన మహాత్మ్యాన్నంతా చెప్తాడు. చెప్తూ ఒక మాట చెప్తాడు. అసలు మొట్టమొదట మానవులకి గోక్షీరం అనేది లేదు అని చెప్పారు. సురభి ఒకసారి అదితి తపస్సు చేస్తూ ఉంటే సురభి అనే దేవత చూస్తుంది. ఈమె దక్ష ప్రజాపతి పుత్రిక. ఈమె చూసి నేను కూడా తపస్సు చేయాలని తపస్సు చేస్తుంది. ఎందుకోసం అంటే ఏమీ లేదు, కేవలం లోకక్షేమం కోసం తపస్సు చేస్తుంటుంది అంతే. ఆమె ఉగ్రమైన తపస్సుకి బ్రహ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతాడు, నీకేం కావాలంటే నాకు ఏం అక్కర్లేదయ్యా, చక్కగా తపస్సు చేసుకుంటూ ఆనందపడుతున్నానంటే అప్పుడు బ్రహ్మవరం ఇస్తాడు. నీలోని ఒక అంశ భూమి యందు గోవులుగా అవతరిస్తాయి. అవి సమస్త మానవాళికి కూడా క్షీరాన్ని అందిస్తాయని చెప్పాడు. అక్కడి నుంచి మనకు గోవులు ప్రపంచమంతా వ్యాపించడం జరిగింది అని మనకి కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సురభి యొక్క అంశనే మనకు కనబడుతుంది అని. మనకి రఘువంశంలో కూడా దిలీపుడు గోసేవ చేసినప్పుడు నందిని ఒక మాట ఉంటుంది, కేవలం పాలిచ్చేటువంటి ఆవులుగా మమ్మల్ని తలవద్దు, మేము సంతోషించామంటే దేన్నైనా ఇవ్వగలము అని చెప్తుంది అక్కడ ఆ నందిని ధేనువు. అంత గొప్పవి గోవులు. వేదాలలో ఈ విధంగా చెప్పి పైగా మీరు ఎలాంటి వాళ్ళు మాకు కావాలి అంటే మా గోశాలల యందు మీరు ఎలా ఉండాలి అంటే ప్రజావత్య, సంతానవంతులుగా ఉండాలి. పురురూపాహ నానావర్ణాహ అన్నారు. అంటే నానావర్ణములు కలిగిన వాటిగా మీరు మా గోశాలల యందు అభివృద్ధి పొందుతారుగాక అన్నాడు. నిజానికి ఇది గోవు యొక్క ఆవాహన మంత్రం అనాలి. దీన్ని ఆరంభమే ఆగావహ అగ్మన్ను, మా ఇళ్ల యందు మీరు ఉండండి అని గోరూపమైన దేవతల్ని ఆవాహన చేయడం ఇందులో మనకు కనబడుతుంది. అందుకే దీనిని చెప్పడం. పైగా పురురూపాహ అంటే నానారూపాహ అన్నాడు. నానారూపాహ అనడంలో మనం భౌతికంగా ఆలోచన చేస్తే పరిశీలించి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట, తెల్లగా ఉండేటువంటి ఆవు యొక్క క్షీరం ఒక రకమైన రోగాన్ని పోగొడుతుంది, కపిల గోవు క్షీరం ఒక రకమైన రోగాన్ని పోగొడుతుంది, చారలు ఉన్నటువంటి ఆవుల యొక్క క్షీరం క్యాన్సర్ని పోగొడుతుంది అని చెప్పారు. ఇంకా అందులో చాలా చాలా రకాలు ఉన్నాయి. అలా ఒక్కొక్క రంగులో ఉన్న ఆవు పాలే ఒక్కొక్క విశేషమైన ప్రయోజనాన్ని ఇస్తుంటే మనం వాటన్నిటిని కూడా తిరస్కార భావంతో పోగొట్టుకుంటున్నామని చెప్పుకోవచ్చు. పైగా మీరు ఇంద్రాడి దుహానాహ, ఇంద్రుడి కోసం క్షీరాన్ని బాగా ఇస్తారుగాక ఉషఃకాలమునందు అని మనకి ఆ మంత్రంలో సంపూర్ణమైన అర్థం కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే యజ్ఞం చేయడం వల్ల దేవతలు ఆనందించడం వల్ల వృష్టి వల్ల అందరూ బాగుంటారు కదా. అంటే యజ్ఞం సరిగ్గా జరిగితే వర్షం బాగా పడుతుంది. అందువల్ల చక్కగా యజ్ఞం జరగాలి అంటే గో సంరక్షణ జరగాలి కదా అనేటువంటి భావాలన్నీ కూడా మనకు వేదాల్లో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా గోవుని ఒక దేవతా స్వరూపంగా వేదంలో ఎలా భావించారు అనే విషయాన్ని ఈనాడు తెలుసుకున్నాం.
నేటి ప్రహేళికకి ముగింపు పలుకుతూ రేపు మరో కొత్త అంశాన్ని పరిచయం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు గోవు యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార ఉత్త నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియా మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతీర్థస విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజ
రాజరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికసవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇహ రాజరక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।